కూటమి సర్కార్ చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉంటిలో వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ మేరకు నియోజకవర్గ కేంద్రంలో కార్యక్రమాన్ని ఆ పార్టీ నేత పిఎల్ నరసింహారాజు అట్టహాసంగా ప్రారంభించారు. ఎన్నో ఏళ్లు పాలించిన గత ప్రభుత్వాలు రాష్ట్రంలో కేవలం 4 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని నరసింహారాజు మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని కొనియాడారు. ప్రతి పేదవాడు డాక్టర్ కావాలన్నదే తమ ఆశయమని, అందుకే న్యాయపరమైన పోరాటం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని, అందులో భాగంగా కోటి సంతకాలు సేకరించి త్వరలోనే గవర్నర్ కు అందిస్తామని తెలిపారు పిఎల్ నరసింహారాజు. వాళ్ళ పిల్లలు కూడా డాక్టర్ చదవాలన్నా సరే తక్కువ ఫీజులతోటి ప్రతి పేదవాడి పిల్లలు కూడా డాక్టర్ చదవడానికి అనుకూలంగా ఉండేలాగా మాజీ ముఖ్యమంత్రి మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. మరి మెడికల్ కాలేజీ ఉండటం వల్ల దానికి సంబంధించిన అనుబంధంగా ఉన్న హాస్పిటల్లో పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుంది. అలాగే పేదవాడి పిల్లోడు కూడా మెరిట్లో ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఏదో లక్షల్లో ఫీజు కట్టి మరి డాక్టర్ చదువుకునే అవకాశం కూడా పేదవాళ్ళకి కూడా అవకాశం లభిస్తుంది. మరి ఇలా ప్రైవేట్ కాలేజీలు అయితే మరి పేదవాడి పిల్లోడు డాక్టర్ చదవాలనే కళ అందరికీ నెరవేరదు. ఇంకేదంటే ఒక డాక్టర్కి సీట్ రావాలంటే, ఎంబీబీఎస్లో సీట్ రావాలంటే 3.5 కోట్లు కడితేనే కానీ ఇవాళ సీట్లు దొరకట్లేదు. అలాగే పేదవాళ్ళకి అందరికీ అవకాశం రావాలి చదువుకోవడానికి, పేదలందరికీ కూడా ఉచితంగా వైద్యం అందాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటికి 3 గవర్నమెంట్ కాలేజీలే మన రాష్ట్రంలో ఉంటే 5 ఏళ్లలోనే జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు తీసుకొచ్చి మరి అన్నిటి కూడా స్థలాలు కేటాయించి నిధులు సమకూర్చి ఫౌండేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 4 కాలేజీలో ఆల్రెడీ క్లాసులు కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. మిగతా వాటికి కూడా పర్మిషన్ వచ్చినా కానీ మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ స్వలాభం కోసం వీటన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మి